హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ గోపి స్టడీ సర్కిల్. సో ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో వారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ క్లాసెస్ అనేది మీ గురించే, మీకోసం అప్కమింగ్ నోటిఫికేషన్లో మీరు కొంచెం గెట్ ఆన్ అవ్వాలని చెప్తున్నా కాబట్టి దానికి సంబంధించిన ఒక లైక్ కూడా చేయొచ్చు. అదేవిధంగా మీరు ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ డిస్కస్ చేస్తే మీకు రెండో క్వశ్చన్ మీరు ట్రై చేయాలని ఇస్తున్నా. మరి దానికి సంబంధించిన ఆన్సర్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే బాగా యూజ్ అవుతుంది అన్నట్టు. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే చూడండి, బ్లడ్ రిలేషన్ టాపిక్లో ఒక పేరాగ్రాఫ్ ఇచ్చేసి ఒక డాటా ఇచ్చేసి దానికి సంబంధించిన ఒక 3-4 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 3-4 క్వశ్చన్స్ చేయాలంటే ఖచ్చితంగా ఆ డాటాకు సంబంధించిన ఒక బ్లడ్ రిలేషన్ మనం ఒక స్ట్రక్చర్ గీయగలగాలి. ఒక స్ట్రక్చర్ వచ్చినట్లయితే దానికి సంబంధించిన 4-5 క్వశ్చన్స్ కూడా మనం చేయొచ్చు. మరి నేను ఏ పాయింట్ని తీసుకొని స్ట్రక్చర్ తీసుకున్నా అనేది మరి ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేయండి. ఓకే, సరే చూద్దాం. దేర్ ఆర్ 6 మెంబర్స్, PQRSTU అనేది 6 మెంబర్స్ ఉన్నారు. ఇన్ ఏ ఫ్యామిలీ ఇన్ విచ్ ఓన్లీ 1 మ్యారీడ్ కపుల్. ఇది క్లూ పాయింట్, ఓన్లీ 1 మ్యారీడ్ కపుల్ అండ్ 3 జనరేషన్. Each member has different marks in an examination: 4, 8, 11, 13, 16 and 19 marks. Person who get 4 marks is the paternal uncle of S. ఇది ఒక పాయింట్ ఇచ్చింది. అండ్ ద ఓన్లీ సిస్టర్ ఆఫ్ S has 2 marks more than the son of R. The sibling of the person with 13 marks, చూడండి, the sibling of the person with 13 marks has 1 daughter అన్నాడు. R is a female అంటున్నాడు. అండ్ no female has 8 marks అంటున్నాడు. అంటే 8 మార్కులు కలిగిన వ్యక్తి మహిళ కాదు. Person with 16 marks is elder than you and who has 19 marks such that both are not in same generation. అంటే 19 మార్కులు కలిగిన వ్యక్తి, 16 మార్కులు కలిగిన వ్యక్తి సేమ్ జనరేషన్ కాదు. నైదర్ P nor T ఈజ్ మ్యారీడ్ టు R. అంటే R అనే వ్యక్తి P కానీ Tని కానీ వివాహం చేసుకోలేదు. T ఈజ్ యంగర్ దెన్ P సచ్ దట్ బోత్ ఆర్ నాట్ ఇన్ సేమ్ జనరేషన్. అంటే T అనే వ్యక్తి P కంటే చిన్నవారు మరియు సేమ్ జనరేషన్, ఒకే తరం వ్యక్తులు కాదు. తెలుగులో చూద్దాం. తెలుగు వర్షన్ తీసుకుంటే మనకి ఏమంటున్నాడు అంటే, 6 వ్యక్తులు PQRSTU అను ఒకే కుటుంబంలోని 3 తరాలకి చెందిన వ్యక్తులు. అదేవిధంగా వారిలో ఒక వివాహ జంట కలదు అన్నాడు. ప్రతి వ్యక్తి కూడా పరీక్షలో విభిన్న మార్కులు 4, 8, 11, 13, 16, 19గా వచ్చాయి. 4 మార్కులు, ఇది పాయింట్, 4 మార్కులు పొందిన వ్యక్తి ఎస్ యొక్క తండ్రికి సోదరుడు, రైట్. అలాగే ఎస్ యొక్క ఏకైక సోదరి, చూడండి, ఎస్ యొక్క ఏకైక సోదరి ఆర్ యొక్క కుమారుడి కన్నా 2 మార్కులు అధికంగా పొందాను, ఒకటి. మళ్ళీ 13 మార్కులు పొందిన వ్యక్తి యొక్క తోబుట్టుకి ఒక కుమార్తె కలదు, ఇదొక పాయింట్. అలాగే నెక్స్ట్ ఆర్ ఒక మహిళ అంటున్నాడు, రైట్. 8 మార్కులు పొందిన వ్యక్తి మహిళ కాదు, అంటే పురుషుడు. అలాగే 16 మార్కులు పొందిన వ్యక్తి యు కంటే పెద్ద మరియు యు అనే వ్యక్తి 19 మార్కులు పొందాను. అదేవిధంగా ఇక్కడ 19 మార్కులు పొందాను అన్నాడు. 16 మార్కులు పొందిన వ్యక్తి యు కంటే పెద్ద మరియు యు అనే వ్యక్తి 19 మార్కులు పొందాను. యు అలాగే 16 మార్కులు పొందిన వ్యక్తి ఒకే తరానికి చెందిన వారు కాదు. అదేవిధంగా ఆర్ అనే వ్యక్తి పి కానీ టీని కానీ వివాహం చేసుకోలేదు, రైట్. టీ అనే వ్యక్తి పి కన్నా చిన్నవాడు, టీ అనే వ్యక్తి పి కన్నా చిన్నవాడు. మరి ఆ ఇద్దరు ఒకే తరానికి చెందినవారు కాదు. ఇదంతా ఒక క్వశ్చన్ డాటా. ఎంత పెద్ద క్వశ్చన్ అని అనుకున్నారు, దాని కింద 5 క్వశ్చన్లు ఉంటాయనేది మాత్రం మర్చిపోకండి. నేనేమంటున్నా అంటే, 4 మార్కులు పొందిన వ్యక్తి ఎస్ యొక్క తండ్రి గారి సోదరుడు. పర్సన్ హూ గెట్ 4 మార్క్స్ ఈజ్ ద ప్యాటర్నల్ అంకుల్ ఆఫ్ ఎస్. ఎస్కి నేను ఏమంటున్నా అంటే, ఎస్ యొక్క తండ్రి గారి సోదరుడికి ఎన్ని మార్కులు వచ్చింది అంటున్నాడు, 4 మార్కులు. 4 మార్కులు ప్లస్. మరి ఇంకోటి ఏమి ఇచ్చిండానంటే, ఎస్ యొక్క ఏకైక సోదరి. ఇక్కడ ఓన్లీ సిస్టర్ ఆఫ్ ఎస్ అన్నాడు. ఎస్ యొక్క ఏకైక సోదరి అన్నాడు కదా. ఏకైక సోదరికి ఆర్ యొక్క కుమారుడి కంటే 2 మార్క్స్ మోర్ దెన్ సన్ ఆఫ్ ఆర్ యొక్క కుమారుడి అన్నాడు. ఆర్ యొక్క కుమారుడి కంటే ఎన్ని మార్కులు ఎక్కువ, 2 మార్కులు ఎక్కువ. ఇప్పుడు 4, 8, 11, 13, 16, 19 ఉంది కదా, 2 మార్క్స్ డిఫరెన్స్ ఉంటాయి. 4, 8 ఎంత, 4 మార్క్స్. 8, 11, 3 మార్క్స్. అలా 11, 13 2 మార్క్స్ డిఫరెన్స్. అంటే ఆర్ యొక్క కుమారుడి కంటే ఎస్ యొక్క ఏకైక సోదరి ఓన్లీ సిస్టర్ అన్నాడు. 2 మార్కులు ఎక్కువగా తెచ్చుకున్నదంటే 13 అని తీసుకోవచ్చు. ఇక్కడ 11 అనేది ఫిక్స్ అవ్వచ్చు. ఓకే. ఆయన ఇంకా 13 మార్కులు పొందిన వ్యక్తి యొక్క తోబుట్టుకి ఒక కుమార్తె ఉంది అన్నాడు. ద సిబ్లింగ్ ఆఫ్ ది పర్సన్ విత్ 13 మార్క్స్ హ్యాస్ 1 డాటర్ అన్నాడు. అప్పుడు ఎస్కి ఒక డాటర్ ఉంది అంటున్నాడు, రైట్. కానీ ఎవరో తెలియదు. నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చిండు అంటే,
ఇప్పుడు ఆర్ ఒక మహిళ అంటున్నాడు. ఆర్ ఒక మహిళ. మరియు ఇక్కడ 8 మార్కులు పొందిన వ్యక్తి మహిళ కాదు. 8 మార్కులు పొందిన వ్యక్తి ఎవరు అంటే మహిళ కాదు అంటున్నాడు. అంటే పురుషుడు అని అర్థం. అది పక్కన పెడదాం. 16 మార్కులు పొందిన వ్యక్తి యు కంటే పెద్ద. 16 మార్కులు పొందిన వ్యక్తి యు కంటే పెద్ద అంటున్నాడు. అంటే యు కంటే పెద్ద అంటే సో, మనం ముందు జనరేషన్‌గా తీసుకోవచ్చు. యు కంటే పెద్ద. మరి యు అనే వ్యక్తికి 19 మార్క్స్ వచ్చినాయి. అంటే యు అనే వ్యక్తికి ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 19 మార్క్స్. ఇప్పుడు ఇలా తీసుకున్నాం. అలాగే ఒకే తరం కాదు. రైట్. ఒకే తరం కాదు. నెక్స్ట్ సేమ్ జనరేషన్ కాదు. ఆర్ అనే వ్యక్తి ఇది మెయిన్ పాయింట్. ఆర్ అనే వ్యక్తి పి గాని, టీని గాని వివాహం చేసుకోలేదు. అంటే ఆర్ అనే వ్యక్తి ఎవరిని అంటే సో, పిని గాని, అలాగే టీని గాని వివాహం చేసుకోలేదు. మరి పిని, టీని వివాహం చేసుకోలేదంటే మరి పిని, టీని వివాహం చేసుకోలేదంటే ఎవరిని చేసుకునే ఛాన్స్ ఉంది? క్యూ గాని, అలాగే ఎస్ గాని, అలాగే సో, యు గాని వీళ్ళని చేసుకునే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఆర్ అనే వ్యక్తి క్యూని వివాహం చేసుకోవచ్చు, ఎస్‌ని చేసుకోవచ్చు, ఇక్కడ యుని చేసుకోవచ్చు. మరి ఇక్కడ ఆర్ అనే వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్‌ని చేసుకున్నారనుకో. మరి ఎస్‌కి కుమార్తె ఉంది. మరి ఆర్‌కి ఏమో కుమారుడున్నాడు. అంటే ఎస్‌ని చేసుకునే ఛాన్స్ లేదు. అప్పుడు ఎస్‌ని చేసుకునే ఛాన్స్ లేదు కాబట్టి క్యాన్సిల్. ఇప్పుడు ఆర్ అనే వ్యక్తి యుని చేసుకోవాలి లేదా క్యూని చేసుకోవాలి. ఓకే. ఎందుకంటే ఎస్‌కి కుమార్తె ఉంది. ఆర్‌కి కుమారుడు అంటే సో, కలవదు. అందుకోసం ఎస్ క్యాన్సిల్. ఇప్పుడు యు లేదా ఆ క్యూని చేయాలి. సపోజ్ యుని చేసుకున్నారే అనుకో. మరి యు కంటే ముందు జనరేషన్. ఇక్కడ ఎస్ అనేది ఛాన్స్ లేదు. ఎస్ అనే వ్యక్తి ఫిక్స్. ఇక్కడ ఈళ్ళు ఎవరు? శ్రీ. మరి యుని ఇక్కడ తీసుకుంటే శ్రీ వివాహం చేసుకుంటారా? లేదు. సో, అది ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆర్ మహిళ అన్నాడు. మరి ఒకవేళ ఇక్కడ తీసుకున్నామనుకో, యుని ఇక్కడ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ కానీ యు కంటే పెద్దవారు ఉన్నారు 16 మార్కుల వ్యక్తి. అంటే యు కంటే పెద్దవారంటే ఒకవేళ ఇక్కడ అయితారనుకో, యు కంటే పెద్దవారు ఇక్కడైతే 1, 2, 3, 4 4 జనరేషన్ ఇక్కడ 3 జనరేషన్‌లే ఉంది. అందుకోసం ఇక్కడ యుని అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ యు అంటే ఇక్కడ యు లేదా ఇక్కడ యు పక్కన పెడదాం. అంటే ఇక్కడ యు ఆర్‌ని వివాహం చేసుకునే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇక్కడైతేనేమో మనం ఇది ఇంకా కుమారుడైతాడు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ యు అనుకోండి, ఆర్ అనుకుంటే మరి ఇక్కడ కుమార్తె అంటే ఎట్లా వివాహం చేసుకుంటారు? ఇక్కడ ఛాన్స్ లేదు. ఇక్కడే ఛాన్స్. మరి వాళ్ళకి కుమారుడంటే మళ్ళీ మనం యు కంటే పెద్దవారు ఉన్నారండి కాబట్టి 4 జనరేషన్‌లు అవుతుందనే కాన్సెప్ట్ తోటి యుని క్యాన్సిల్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఆర్ అనే వ్యక్తి ఎవరిని చేసుకోవాలి? క్యూ. మరి ఇక్కడ ఈళ్ళు స్త్రీ వీళ్ళిద్దరే కదా పురుషులు. మరి ఆర్ అనే వ్యక్తి సరే క్యూని వివాహం చేసుకున్నారనుకో. అప్పుడు మనం సపోజ్ ఇక్కడ నేను క్యూ అనుకుంటా. ఓకే. క్యూని వివాహం చేసుకున్నారు. అంటే క్యూ అనేది వివాహం చేసుకుంటే ఇక్కడ వీళ్ళిద్దరు అంటే ఆర్ మహిళ కాబట్టి ఇక్కడ క్యూ అనే వ్యక్తి పురుషుడు. మరి, మరి ఆర్ యొక్క కుమారుడు ఎన్ని మార్క్స్? 11. మరి వీళ్ళిద్దరి కుమారుడు ఎవరు ఇవ్వాలి? ఎస్. అప్పుడు డైరెక్ట్ ప్లస్ అని తీసుకోవాలి. ఓకే. ఇలా మనం తీసుకున్నాం. మరి ఇంకోటి ఏం తీసుకోవచ్చు అంటే ఆర్ కుమారుడు ఎన్ని మార్క్స్? 11 మార్క్స్. అది అప్లై చేసుకోవాలి. మరి ఇప్పుడు నేను ఇంకోటి ఏమనుకుంటున్నా అంటే యు కంటే ముందు 16 మార్కులతోటి ముందు జనరేషన్ వ్యక్తి ఉన్నాడు. మరి 16 మార్కులతోటి ముందు జనరేషన్ అంటే మరి ఇక్కడ మనం తీసుకుంటే 19 మార్కులనేది ఇక్కడ 13 మార్కులు ఉందంటే 4 మార్కులు ఉందంటే ఇప్పుడు యు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు కదా 19 మార్కుల్లో. అంటే యు 19 మార్కులు. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఉంది ఇక్కడ. సో, యు అనేది 19 మార్కులు ఒకే తరాన్ని కాదు. యు కంటే పెద్దవాడు సో, 16 మార్క్ తోటి కలిగి ఉన్నవాడు ఉన్నాడు. అలా తీసుకున్నాం. రైట్. మళ్ళీ ఇంకోటి ఇప్పుడు ఏం చేస్తామంటే 4, 13, 11, 19 మార్కులు అయిపోయినాయి. ఇప్పుడు నాకు బ్యాలెన్స్ ఉన్న ఏమేమంటే 16 8. 8 మార్కుల మార్కులు కలిగిన వ్యక్తి అంటే మహిళ కాదు. అంటే పురుషుడంటే అప్పుడు మనం 8 మార్కులు మనం క్యూకి అప్లై చేసుకోవచ్చు. అప్పుడు డైరెక్ట్ ఆర్ అనే వ్యక్తికి 16 మార్కులు. అంటే ఇప్పుడు చూడండి యు కంటే 16 మార్కుల వ్యక్తులు కలిగిన వ్యక్తి పెద్దవారంటే ముందు జనరేషన్ కాబట్టి పెద్దవారని చెప్పొచ్చు. ఇప్పుడు నాకు మిగిలి ఉన్నవారు ఏంటంటే సో, టీ అనేవారు చూడండి. సో, టీ అనే వ్యక్తి పి కంటే చిన్నవాడు. మరి పి అనే వ్యక్తి కంటే టీ అనేవాడు చిన్నవాడు. మళ్ళా సేమ్ జనరేషన్ కాదు అంటే ఇక్కడ తీసుకోవచ్చు కదా! అప్పుడు ఇది పి అని తీసుకోవచ్చు. ఇక్కడ టీ అని తీసుకోవచ్చు. అలా మనం ఈ ఫ్యామిలీని సెట్ చేయాలి. సో, కొంచెం క్రిటికల్ కాబట్టి కొంచెం ఆలోచించాలి. క్రింది వాళ్ళు ఎవరికి 13 మార్కుల కన్నా ఎక్కువ మార్కులు రాలేదు. ఎవరికి 13 మార్కుల కంటే ఎక్కువ మార్కులు రాలేదంటే 13 మార్కుల కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఎవరు? 4, 8, 11. 4, 8, 11 అనేది లెస్ దెన్ 13 మార్క్స్. 13 మార్కుల కంటే ఎక్కువ రాలేదు అంటే వీళ్ళ ముగ్గురికే కదా! 4 ఎవరు? పి. అలాగే 8 ఎవరు? క్యూ. అలాగే 11 ఎవరు అనంటే ఎస్. అంటే వీళ్ళ ముగ్గురికే కదా రాదు. అప్పుడు ఎవరు అనేది చూస్తే ఇప్పుడు చూడండి బోత్ క్యూ అండ్ పి అన్నాడు. అంటే ఇక్కడ క్యూ అండ్ పి ఇంకోళ్ళు ఎవరు అనంటే సో, క్యూ, పి అండ్ ఇంకోళ్ళు ఎవరు? ఎస్. వీళ్ళ ముగ్గురికి
13 కంటే తక్కువ వస్తది. మరి ఓన్లీ పి అన్నాడు ఇక్కడ. ఓన్లీ పియేనా? ముగ్గురున్నారు. ఆప్షన్ క్యాన్సల్. ఆర్ అన్నాడు. ఆర్ ఉన్నాడా ఇలా? లేడు. అలాగే సో బోత్ టీ అండ్ ఆర్. ఆరే లేడు గదా! అప్పుడు బోత్ క్యూ అండ్ పి. సో బోత్ క్యూ అండ్ పి ఇందులో ఉన్నారు గదా! ఓన్లీ క్యూ అండ్ పి ఓన్లీ అనేది ఉంటే ఆప్షన్ రాంగ్. కానీ బోత్ క్యూ అండ్ పి అన్నాడు కాబట్టి సో అందులో క్యూపీఎస్‌లో క్యూపీ ఉన్నారంటే నీ ఆప్షన్ రైట్ అవుతారు. అర్థమైంది గదా! ఇది మనం దీన్ని సాల్వ్ చేయాలి. మరి ఇప్పుడు మీరు సేమ్ క్వెషను మీరు ట్రై చేయండి. క్వెషన్ స్టోరీ సేమ్. కాకపోతే ఇక్కడ ఏమంటున్నాడంటే హౌ ఈస్ టీ రిలేటెడ్ టు యూ అంటున్నాడు. హౌ ఈస్ టీ రిలేటెడ్ టు యూ. సో యూనకు టీ ఏమవుతారంటే నీకు ఆర్ ఇక్కడ క్యూ ఇక్కడ పురుషులు అంటే సో వివాహ జంటలు ఇతనికి 16 మార్కులు, ఈమెకి 16, ఈ క్యూకి 8 మార్కులు. మరి పీకి ఎన్ని మార్కులు? 4 మార్కులు సోదరుడు. మరి క్యూ యొక్క కుమారుడు ఎవరు? సో ఎస్. ఎస్‌కి కుమారుడు. మరి ఇక్కడ ఎవరని తీసుకున్నాం? టీ. టీ అనేవారు స్త్రీ. ఎన్ని మార్కులు మనకి 13. ఇక్కడ ఎన్ని మార్కులు? 13 మార్కులు. ఇక్కడ ఎంత? సో 11. అప్పుడు యూ అనేవారు ఎంత? సో 19 మార్క్స్. అప్పుడు మనకి ఏమంటున్నాడంటే సో టీ అనే వ్యక్తి యూకి ఏమవుతారు? టీ అనే వ్యక్తి యూకి ఏమవుతారు? మీ ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయాలి. ఓకే. సో దీంట్లో మనకు సో 4-5 క్వెషన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి పారాగ్రాఫ్ ఖచ్చితంగా చేయాల్సింది. ఎందుకంటే చేయలేదంటే 5 మార్క్స్ మనం అంటే వదులుకోవాలన్నట్టు అనుకోవాలి. ఓకేనా? సో అందుకోసం 4-5 మార్క్స్ చేయాలంటే ఒక పారాగ్రాఫ్‌ని ఒక 2-3 మినిట్స్ కేటాయించుకుంటే మిగతా ఆన్సర్స్ 1 మినిట్‌లో చేసేయొచ్చు. ఓకే.